తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లోని బి బ్లాక్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ఇప్పటికే గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నగరంలో జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసింది. జిహెచ్ఎంసీ యాక్ట్ 1955ను సవరించి కొత్తగా 374 బి సెక్షన్ ను చేర్చింది. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఏసీపీ స్థాయి అధికారిని హైడ్రా పిఎస్ కు కావాల్సిన సిబ్బందిని కేటాయించాలని డీజీపీకి ఉత్తర్వులు విడుదల చేసింది. బతుకమ్మకుంటపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. బతుకమ్మకుంట స్థలం తమదంటూ యడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ లో బతుకమ్మకుంటను కుంటగానే గుర్తించింది. బతుకమ్మకుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో హైడ్రాకు మరింత జోష్ వచ్చింది. త్వరలో చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టనుంది. 1962 లెక్కల ప్రకారం మొత్తం 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో బతుకమ్మకుంట ఉంది. తాజా సర్వే ప్రకారం అక్కడ 5 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం తరపున సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి అనుకూలమైన తీర్పు రావడంలో హైడ్రా కృషి చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా లీగల్ బృందంతో పాటు రెవెన్యూ ఉద్యోగులను కమిషనర్ రంగనాథ్ సన్మానించారు.